ఊహించని వ్యూహాలతో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం భారతదేశానికి ఎప్పుడూ అలవాటే. కాని ఈసారి తీసుకున్న నిర్ణయం మాత్రం అటు డ్రాగన్ కంట్రీ చైనాను, ఇటు అగ్రరాజ్యం అమెరికాను ఒకేసారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా భారతదేశం వేసిన ఒక్క అడుగుతో ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో పెనుప్రకంపనలు మొదలయ్యాయి. ఏకంగా 3,000 మంది సైనికులను, అది కూడా అత్యాధునిక ఆయుధాలతో ఒకరి దేశంలో మరొకరు మోహరించేలా భారత్ మరియు రష్యాల మధ్య కుదిరిన ఒక చారిత్రాత్మక ఒప్పందం ఇప్పుడు వాషింగ్టన్లోని పెంటగాన్ నుండి బీజింగ్ వరకు ఎవరికీ నిద్ర లేకుండా చేస్తోంది. అసలు ఈ 3,000 మంది సైనికుల మోహరింపు వెనుక దాగి ఉన్న అసలైన వ్యూహమేమిటి? ఈ నిర్ణయంతో భారతదేశానికి భవిష్యత్తులో కలగబోయే భారీ ప్రయోజనమేమిటి? అలాగే దీనివల్ల చైనా ఎందుకంతలా వణికిపోతోంది అన్న ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయమవుతుంది. వివరాల్లోకి వెళితే, గ్లోబల్ పాలిటిక్స్లో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో గత సంవత్సరం అనగా 2025 ఫిబ్రవరి మాసంలో భారతదేశం మరియు రష్యా మధ్య అత్యంత కీలకమైన ఒక ఒప్పందం జరిగింది. దాని పేరే రెలోస్, అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్. ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, భవిష్యత్తులో ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఇరు దేశాలు తమ సైనికులను, అద్భుతమైన యుద్ధ నౌకలను మరియు ఫైటర్ జెట్లను ఒకరి భూభాగంలో మరొకరు ఎలాంటి ఆంక్షలు లేకుండా మోహరించుకోవచ్చు. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి ముసాయిదా 2025లోనే సిద్ధమైనప్పటికీ అధికారికంగా ఈ సంవత్సరం అనగా జనవరి 11, 2026 నుండి ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. ఒప్పందం ప్రకారం భారతదేశానికి చెందిన సుమారు 3,000 మంది సైనికులు రష్యా భూభాగంలో, అలాగే రష్యాకు చెందిన 3,000 మంది సైనికులు భారతదేశంలో మోహరించబడతారు. ఈ ప్రక్రియ కోసం ఇరు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖలు ఇప్పటికే సన్నాహాలు కూడా మొదలుపెట్టాయి. ఈ మోహరింపు కేవలం సైనికులకు మాత్రమే పరిమితం కాలేదు. ఒకే సమయంలో ఏకంగా 5 భారీ యుద్ధ నౌకలను మరియు 10 ఎయిర్ క్రాఫ్టులను ఒకరి దేశంలో మరొకరు మోహరించుకునే వెసులుబాటును ఈ చారిత్రాత్మక ఒప్పందం కల్పిస్తోంది. ఆ ఎయిర్ క్రాఫ్టులు శత్రువుల గుండెలు చీల్చే ఫైటర్ జెట్స్ కావచ్చు, లేదా యుద్ధ ట్యాంకులను మోసుకెళ్లే భారీ కార్గో విమానాలు కావచ్చు. అయితే ఇక్కడ అందరికీ వచ్చే అతిపెద్ద సందేహం ఏమిటంటే, ఒక దేశ సైనికులను మరో దేశంలో మోహరించడం అంటే వాళ్ళు నేరుగా వెళ్లి శత్రు దేశాలతో యుద్ధం చేస్తారా అని. నిజానికి ఈ మోహరింపు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం యుద్ధం చేయడం కాదు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఇరు దేశాల సైన్యాల మధ్య పరిపూర్ణమైన సమన్వయం తీసుకురావడం, ఒకరి యుద్ధ తంత్రాలను మరొకరు పంచుకోవడం. రష్యా సైన్యానికి ప్రస్తుతం ఆధునిక యుద్ధ క్షేత్రంలో ఉన్న అపారమైన అనుభవం, అలాగే భారత సైన్యానికి ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఉన్న ఎదురులేని పోరాట పటిమ. ఈ రెండింటి కలయిక ఇరు దేశాల భద్రతా బలగాలకు ఒక గొప్ప ఆయుధంగా మారబోతోంది. సాధారణంగా మన భద్రతా దళాలు రష్యాతో కలిసి ప్రతి ఏడాది ఎన్నో సైనిక విన్యాసాలు చేస్తూనే ఉంటాయి. మన త్రివిధ దళాలు ఎవరికి వారు విడివిడిగా ఆయా దేశాలకు వెళ్లి తర్ఫీదు తీసుకుని వస్తుంటారు. కానీ ఇలా ప్రతిసారి మన సైన్యాన్ని, భారీ ఆయుధాలను వేల కిలోమీటర్ల దూరం పంపించడం, తిరిగి వెనక్కి తీసుకురావడం అనేది చాలా సమయంతో కూడుకున్న పనే కాకుండా ఆర్థికంగా కూడా తీవ్రమైన ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీనికి ఒక శాశ్వత పరిష్కారంగానే ఈ 3,000 మంది సైనికుల స్థిరమైన మోహరింపు నిర్ణయాన్ని వ్యూహాత్మకంగా తీసుకున్నారు. వీరు నిరంతరం రష్యన్ దళాలతో కలిసి అక్కడే ఉంటూ ఎప్పటికప్పుడు సరికొత్త యుద్ధ తంత్రాలను పంచుకుంటూ ఇరు సైన్యాల మధ్య ఎక్కడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకుంటారు. రేపటి రోజున భారతదేశం మరియు రష్యాలు కలిసి ఒక ఉమ్మడి శత్రువుపై పోరాడాల్సి వస్తే అప్పటికప్పుడు వ్యూహాలు రచించే సమయం అస్సలు ఉండదు.
ఆ సమయానికి రెండు సైన్యాల ఆలోచన విధానం, ఆపరేషన్స్ చేసే విధానం ఒకేలా ఉండాలి. ఆ లక్ష్యంతోనే ఈ లాజిస్టిక్స్ ఒప్పందం రూపుదిద్దుకుంది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో భారతదేశానికి దక్కే అత్యంత అద్భుతమైన మరియు చైనా వెన్నులో వణుకు పుట్టించే వ్యూహాత్మక ప్రయోజనం మరొకటి ఉంది. అదే డ్రాగన్ కంట్రీకి వ్యతిరేకంగా ఒక బలమైన మిత్రుడిని ఎల్లప్పుడూ పక్కన పెట్టుకోవడం. ఈ రెలోస్ ఒప్పందం అనేది కాగితాలకే పరిమితమైన సాధారణ ఒప్పందం కాదు. ఇది అత్యంత పటిష్టమైనది. రేపటి రోజున రష్యాలో ప్రభుత్వం మారిపోయి వేరొకరు అధికారంలోకి వచ్చినా సరే ఈ ఒప్పందం యథాతథంగా కొనసాగుతుంది తప్ప ఇందులో ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదు. ఇది భారతదేశానికి ఎలా లాభం చేకూరుస్తుందో ఒకసారి చైనా భౌగోళిక మ్యాప్ను గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. చైనా మొత్తం జనాభాలో కేవలం 4 నుండి 6% జనాభా మాత్రమే భారతదేశ సరిహద్దులకు ఆనుకొని ఉన్న పశ్చిమ భాగంలో నివసిస్తున్నారు. మిగిలిన 90% పైగా చైనా జనాభా, వారి ప్రధాన వ్యాపార మరియు ఆర్థిక నగరాలు అన్నీ తూర్పు వైపున, అంటే జపాన్ మరియు దక్షిణ చైనా సముద్రం వైపున కేంద్రీకృతమై ఉన్నాయి. భవిష్యత్తులో చైనాతో మనకు పూర్తి స్థాయి యుద్ధమే వస్తే భారతదేశం ఖచ్చితంగా చైనా తూర్పు భాగం పైనే తీవ్రమైన దాడి చేయాల్సి ఉంటుంది. అక్కడికి మన యుద్ధ నౌకలను, విమానవాహక నౌకలను పంపించాలి. కానీ భౌగోళికంగా ఆ సముద్ర ప్రాంతం భారతదేశానికి చాలా దూరం. ఒకవేళ మన యుద్ధ నౌకలు అక్కడికి వెళ్లి ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు వాటికి ఇంధనమైపోయినా లేదా ఏదైనా ఊహించని సాంకేతిక లోపం వచ్చినా తక్షణ సహాయం ఎవరు చేస్తారు? ఆ ప్రాంతంలో ఉన్న జపాన్, దక్షిణ కొరియా లేదా ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు చైనా బెదిరింపులకు భయపడి వెనకడుగు వేసే అవకాశాలే ఎక్కువ. ఇక అమెరికా తన సొంత ప్రయోజనాలు లేకుండా మన కోసం సహాయానికి వస్తుందని ఎదురు చూడటం అంటే ఖచ్చితంగా మనల్ని మనం మోసం చేసుకోవడమే. సరిగ్గా ఇక్కడే రష్యా మనకు ఒక బ్రహ్మాస్త్రంలా మారుతుంది. చైనాకు తూర్పున ఉన్న రష్యా పోర్టులలో, అవి సైనిక పోర్టులైనా లేదా పౌర పోర్టులైనా, భారతదేశానికి చెందిన ఏ యుద్ధ నౌకకైనా సరే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నేరుగా వెళ్లి ఆగిపోవచ్చు, ఇంధనం నింపుకోవచ్చు, ఆయుధాలు లోడ్ చేసుకోవచ్చు, అలాగే మరమ్మతులు కూడా చేసుకోవచ్చు. ఆ సమయంలో రష్యా ప్రభుత్వం ఒక ప్రశ్న కూడా అడగకుండా మనకు పూర్తి లాజిస్టిక్స్ మద్దతు ఇస్తుంది. చైనాపై దాడికి వెళ్లినా సరే మన యుద్ధ నౌకలకు రష్యా ఒక అభేద్యమైన కవచంలా నిలబడుతుంది. అందుకే ఈ రెలోస్ ఒప్పందం భారతదేశ రక్షణ చరిత్రలో ఒక అతిపెద్ద గేమ్ చేంజర్. ఇక ఈ ఒప్పందంతో భారతదేశం సాధించిన మరో తిరుగులేని విజయం ఏమిటంటే రష్యా మరియు చైనా మధ్య ఎదుగుతున్న బలమైన బంధాన్ని చాలా చాకచక్యంగా తెంచేయడం. గత కొన్నేళ్లుగా పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల రష్యా ఆర్థికంగా చైనాపై ఎక్కువగా ఆధారపడుతూ వచ్చింది. ఒక దశలో రష్యా పూర్తిగా చైనాకు ఒక శాటిలైట్ స్టేట్లా, అంటే చైనా చెప్పినట్లు వినే దేశంలా మారిపోతుందేమోనన్న తీవ్రమైన ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమైంది. ఇది ఆసియా ఖండంలో భారతదేశ భద్రతకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే భారతదేశం వ్యూహాత్మకంగా రష్యా ముడిచమురు కొనుగోళ్లను భారీగా పెంచడమే కాకుండా ఇతర వాణిజ్య సంబంధాలను కూడా బలోపేతం చేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ఊతమిచ్చింది. రష్యా ఎప్పటికీ చైనా చేతిలో కీలుబొమ్మ కాకూడదన్నదే మన అంతిమ లక్ష్యం. ఇప్పుడు ఈ ఒప్పందంతో రష్యా చైనా స్నేహానికి అత్యంత భారీ గండి పడినట్లే. రేపు భారతదేశ యుద్ధ నౌకలకు రష్యా బహిరంగంగా ఆశ్రయం ఇచ్చినప్పుడు చైనాకు కోపం రావడం ఖాయం. తద్వారా ఆ రెండు దేశాల మధ్య విభేదాలు పెరిగి అంతర్జాతీయ వేదికపై చైనా పూర్తిగా ఒంటరి అవుతుంది. ఇది భౌగోళిక రాజకీయాల్లో భారతదేశం విసిరిన మాస్టర్ ట్రంప్ కార్డ్. మరొక వైపు ఈ పరిణామం అగ్రరాజ్యం అమెరికాకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చైనాను కట్టడి చేయడానికి భారతదేశానికి రష్యా ఎలాగైతే తన భూభాగాన్ని వాడుకునే అద్భుతమైన అవకాశం ఇచ్చిందో సరిగ్గా అదే విధంగా రష్యాకు కూడా హిందూ మహాసముద్రంలో భారతదేశం లాజిస్టిక్స్ స్థావరం కల్పించింది. అమెరికా ఆధిపత్యాన్ని నేరుగా సవాలు చేయడానికి, ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో తమ ఉనికిని చాటుకోవడానికి రష్యాకు ఇదొక గొప్ప సువర్ణావకాశం. ఇది అమెరికా రక్షణ కార్యాలయమైన పెంటగాన్కు అస్సలు మింగుడుపడని విషయం. రాబోయే కొద్ది వారాల్లో
ఈ సైనిక మోహరింపు ప్రక్రియ పూర్తిగా పూర్తయిన తరువాత అమెరికా ఎలా స్పందిస్తుందన్నది అత్యంత ఆసక్తికరం. పెంటగాన్లో జరిగే ప్రెస్ బ్రీఫింగ్లో ఖచ్చితంగా దీనిపై ప్రశ్నలు వస్తాయి. అయితే అమెరికాతో మనకున్న ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు మరియు ఇండో పసిఫిక్లో చైనాను ఎదుర్కొనే వ్యూహాలు మనకు ముఖ్యమే అయినప్పటికీ భారతదేశం తన సార్వభౌమాధికారాన్ని మరియు తన జాతీయ భద్రతా ప్రయోజనాలను ఏ ఒక్కరి కోసము ఎంతటి ఒత్తిడి వచ్చినా వదులుకోదని ఈ నిర్ణయంతో పాశ్చాత్య దేశాలకు స్పష్టమైన సందేశం పంపింది. ఒకప్పుడు ప్రపంచ దేశాలు తీసుకునే నిర్ణయాల కోసం మౌనంగా ఎదురు చూసిన భారతదేశం నేడు తన పదునైన వ్యూహాలతో ప్రపంచ పటాన్ని, సమీకరణాలను స్వయంగా శాసించే స్థాయికి ఎదిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియోకింతే ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంటు బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.